చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లపై విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త ముల్లు అప్పారావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మేయర్ హరివెంకట కుమార్ సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటును ఎండగట్టారు. విశాఖ తూర్పు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలన నిరసిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలతో ప్రజలతో నియోజకవర్గ సమన్వయకర్త ముల్లు అప్పారావు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణ్తో పాటు మాజీ మేయర్ గులగని హరివెంకట కుమార్ పాల్గొన్నారు. మేడం చెప్పండి, ఎంత పెద్ద ఎత్తున ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ స్వచ్ఛందంగా తరలి రావడం ఏ విధంగా చూడవచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ళు తీసుకుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు, విద్యుత్ ఛార్జీల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. లా అండ్ ఆర్డర్ అనేది గాలికి వదిలేసిన పరిస్థితి. దాంతో ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందువలన ఇంతగా జనాలు రావడం జరిగింది. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నుపోటు అని చెప్పొచ్చు. 2 మాటల్లో చెప్పాలంటే విశ్వాసఘాతకం, విధ్వంసం అని చెప్పొచ్చు. 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సిబిఎన్ పాలన అంటే సి అంటే చీటింగ్, బి అంటే బారోయింగ్స్, ఎన్ అంటే నో లా అండ్ ఆర్డర్ అన్న టైపుగా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు జగనన్న పాలనలో మనం తీసుకుంటే స్కీమ్ ఆంధ్రగా ఉండేది. నెలకి ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసి ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసేవారు జగనన్న. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన స్కామ్ ఆంధ్రగా మారిపోయిన పరిస్థితి. ఆ రోజు జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రైతుల్ని మోసం చేశారు. 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా, అలాగే మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. విద్యార్థుల్ని సంవత్సరంన్నరగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి చూసాం. అలాగే నిరుద్యోగులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి చూసాం. అలాగే పెన్షన్ ఇవ్వకుండా వృద్ధుల్ని మోసం చేశారు. అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే అప్పులు తీసుకుంటే కేవలం 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. కొన్ని అప్పులు చేసి ఇచ్చిన పథకాలు ఏమైనా నెరవేర్చారంటే అది కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజల్లో ఎంత వ్యతిరేకత, ఎందుకు అసలు ఈ కూటమికి ఓట్లేసామని బాధపడుతూ ఉన్నారు. ఏ పథకము జగనన్న ఇచ్చిన పథకాలు అమలు చేయలేసారు కదా. మహిళల్ని నెట్టనిలువుగా మోసం చేశారు. డ్వాక్రా సంఘాలు కూడా ఈరోజు అప్పులు పాలైపోయి 0 వడ్డీ అమలు చేయక అప్పుడు ఇస్తున్న 3 లక్షల వరకు ఉన్న జగనన్న ఇచ్చిన 0 వడ్డీ ఇవ్వలేదు. వీళ్ళు ఇస్తామన్న 10 లక్షలకి 0 వడ్డీ ఇవ్వక డ్వాక్రా సంఘాలు ఈరోజు కుదేలైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు పరపతి కోల్పోయారు. బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వని పరిస్థితి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి పాలన మీద వచ్చింది. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాటం చేసే పార్టీ. ఈ పథకాలన్నీ వీళ్ళు అమలు చేసేంత వరకు కూడా, అలాగే ఈ ధరలు తగ్గించేంత వరకు కూడా ప్రజల తరపున మా పార్టీ పోరాడుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారాలి. మారేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమంతో పాటు మరి సూపర్ 6, సూపర్ 7 అధికారంలోకి వచ్చి పూర్తిగా ప్రజల్ని ఈ 2 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడిచి, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరినీ కూడా పూర్తిగా వెన్నుపోటు పడవడమే కాకుండా సంపద సృష్టిస్తారని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి సంపద వాళ్ళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే తప్ప ప్రజలకు ఏమాత్రం సంపద సృష్టించిన పాపాను పోలేదు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ స్కామ్ ఆంధ్రగా మారిందని, చంద్రబాబు నాయుడు మోసాలను ఎండగట్టేందుకు రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనమే వేలాది మంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం నిదర్శనం అంటున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి.